నందమూరి బాలకృష్ణ కేవలం బాలకృష్ణగా మరియు బాలయ్య లేదా ఎన్బికే అని కూడా పిలువబడే ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాణ మరియు రాజకీయ నాయకుడు. తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. బాలకృష్ణ 2014 నుండి హిందూపురం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికైన సభ్యుడు. లెజెండరీ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యొక్క 6వ కుమారుడు. బాలకృష్ణ బాల్యంలోనే అరంగేట్రం చేశాడు. తాతమ్మ కళ చిత్రంలో 14 సంవత్సరాల వయసులో కళాకారుడుగా బాలకృష్ణ 3 రాష్ట్రాల నంది అవార్డులు మరియు ఒక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు గ్రహీత. 2012లో బాలకృష్ణ 43వ ఐఎఫ్ఎఫ్ఐకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం అతను హైదరాబాద్ లోని బసవతారకం ఇంట్లో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు దర్శకత్వం వహించిన తాతమ్మ కళలో బాలనటుడిగా తొలిసారిగా నటించారు. దానవీర శూర కర్ణకి, శ్రీ మధ్విరాట పర్వం, అక్బర్, సలీం, అనార్కలి మరియు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంతో సహా తన తండ్రి దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో అతను నటించారు. 16 సంవత్సరాల వయసులో అతను అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రంలో నటించారు. ఇది ధర్మేంద్ర హిందీ చిత్రం యాదోం కి బారాత్ యొక్క రీమేక్ మరియు అతని నిజ జీవితంలో తండ్రి రామారావుకి సోదరుడిగా నటించారు. దానవీర శూరకర్ణ సినిమాలో బాలకృష్ణ తన నిజ జీవితంలో అన్న నందమూరి హరికృష్ణకు కొడుకుగా కనిపించారు. 1972లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి బాలకృష్ణ ప్రతి ఎన్నికల్లో రామారావు మరియు చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేశారు. కానీ 2014 వరకు ఎన్నికల పోరులోకి దిగలేదు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుండి సహేతుకమైన మెజార్టీతో గెలిచారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా వరుసగా విజయం సాధించారు. అనంతరం జిల్లాలోని హిందూపురం 1983లో పార్టీ స్థాపించినప్పటి నుండి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇది ఒకప్పుడు అతని తండ్రి మరియు తరువాత తన అన్నయ్య నందమూరి హరికృష్ణ ద్వారా ప్రాతినిధ్యం వహించింది. ఆ కుటుంబం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 3వ సభ్యుడు బాలకృష్ణ.